హౌతీల అరాచకానికి అంతూ పొంతూ లేదు. ఘోరాతి ఘోరంగా తిరగబడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు నౌకలను పేల్చి పారేస్తున్నారు. దీన్నాపే దిక్కే లేదు. ఇది ప్రపంచానికి పెను విపత్తు తేవచ్చు. అసలు సంగతికొస్తే ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హౌతీ రెబల్స్ మరోసారి దాడికి యత్నించారు. ఈసారి ఏకంగా అమెరికా యుద్ధ నౌకనే టార్గెట్ గా చేసుకున్నారు. దీంతో పాశ్చాత్య దళాలతో మిడిల్ ఈస్ట్ లో జరిగిన ఈ దశాబ్దపు అతిపెద్ద దాడిగా మారింది. యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్తో ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న షిప్ పై మిసైల్ దాడి చేశారు. దీంతో బ్రిటన్ కు చెందిన మార్లిన్ ల్యాండ్ షిప్ లోని కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. ఫ్యూయల్ ట్యాంకర్ ను మిసైల్ ఢీకొట్టడంతో కార్గోలో మంటలు చెలరేగాయని తెలిపింది బ్రిటన్. సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు అని, అక్కడి పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని ప్రకటించింది. హౌతీలు అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ కార్నీపై యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించారు అని యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఎడెన్లో యుఎస్ఎస్ కార్నీని కూల్చివేసినట్లు, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు అని తెలిపింది అమెరికా. మరోవైపు ఆయిల్ ట్యాంకర్ పై దాడి హాట్ టాపిక్ గా మారింది. గతంలో హౌతీలు చేసిన దాడులన్నీ కంటైనర్ షిప్లపైనే జరిగాయి. దీంతో ఆయిల్ ట్యాంకర్లు వాణిజ్య ప్రయాణానికి ఎర్ర సముద్రాన్ని ఉపయోగిస్తున్నాయి. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్ పై దాడిని హౌతీ రెబల్స్ అంగీకరించాయి. తమ నౌకాదళం ఆయిల్ ట్యాంకర్ పై ఆపరేషన్ నిర్వహించిందని, ఆ షిప్ బ్రిటన్ కి చెందిందిగా గుర్తించామని హౌతీ సైనిక ప్రతినిధి పేర్కొన్నారు. కాగా అమెరికాకు చెందిన యుఎస్ఎస్ కార్నీపై దాడిని హౌతీలు ఇంకా అంగీకరించలేదు. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ మద్దతుతో హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో దాడులకు పాల్పడుతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడులను బ్రిటన్, అమెరికా, వాటి మద్దతుదారులు తిప్పికొట్టేందుకు యత్నిస్తున్నాయి.